హాయ్ నేస్తాలు. నేను ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్తాను, సరేనా? అనగనగనగనగనగా ఒక రోజున విపరీతమైన ఎండగా ఉందన్నమాట. అలాంటి మండుటెండలో ఒక పెద్దాయన ఈశ్రోమంటూ పాపం చెమటలు కక్కుకుంటూ బజారుకని బయలుదేరాడు. ఇంతలో దారిలో అనుకోకుండా ఒక అబ్బాయి ఎదురయ్యాడనమాట. ఆ అబ్బాయి ఈయన్ని చక్కగా పలకరించి వంగి ఆయన కాళ్ళకి నమస్కారం కూడా చేశాడు. చేసిన తర్వాత, మాస్టారు బాగున్నారా, నన్ను గుర్తుపట్టారా మాస్టారు అని చెప్పేసి అడిగాడనమాట. అప్పుడు ఆ పెద్దాయన, ఎవరు బాబు నువ్వు? అయ్యో, నాకు చూపు సరిగ్గా ఆనడం లేదు కానీ అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాను నాయన. మరి ఎవరు నువ్వు అని చెప్పేసి అంటే, నేను మాస్టారు, నేను మీ ఓల్డ్ స్టూడెంట్ని అన్నాడనమాట అబ్బాయి. ఓ, నిజమా బాబు? సంతోషం నాయన, నాకు అస్సలు గుర్తు రావడం లేదు. ఏం చేస్తున్నావు బాబు ఇప్పుడు? అంటే బతకడానికి ఏం చేస్తున్నావు నాయనా అని అడిగారనమాట పెద్దాయన. నేను ఒక మాస్టర్ని అయ్యాను మాస్టారు అన్నాడు. ఓ, అలాగా, నాలాగే నువ్వు కూడా మాస్టర్ అయ్యావన్నమాట అన్నారనమాట పెద్దాయన. అవును సార్, నిజానికి నేను మాస్టర్ని అవ్వడానికి మీరే స్ఫూర్తి మాస్టారు నాకు అన్నాడు. అవునా బాబు, అదేంటి అదెలా అంటే, బహుశా మీకు ఆ రోజు గుర్తుండకపోవచ్చు మాస్టారు, ఆ రోజు జరిగిన సంఘటన. నేను ఇప్పుడు చెప్తాను, మీకు ఓపిక ఉందా మాస్టారు, వినగలరా అని చెప్పి చక్కగా ఒక పక్కన కూర్చోపెట్టి చెప్పడం బిగించేశాడనమాట. ఒక రోజున నేను క్లాస్కి వచ్చినప్పుడు నా ఫ్రెండ్ ఒకడు మంచి ఖరీదైన మోడ్రన్ వాచ్ని స్కూల్కి తెచ్చుకున్నాడు మాస్టారు. దాన్ని చూడగానే నాలో దొంగబుద్ధి ప్రవేశించింది. నా చేతులేమో పీక్కేస్తున్నాయి, మనసేమో లాగేస్తుంది. ఎందుకు, ఎలా అయినా దాన్ని నా సొంతం చేసేసుకోవాలని అనుకున్నాను. వాడి జేబులో నుంచి అలాగే చాలా చాకచక్యంగా ఆ వాచిని దొంగతనం చేసేసాను మాస్టరు. కానీ అప్పటికి వాడికి తెలియలేదు. కాసేపటికి తన వాచిపోయిందని తెలిసొచ్చింది. ఇంకంతే లబో దిబోమని ఏడ్చాడు. మీకు కూడా కంప్లైంట్ చేశాడు మాస్టరు అన్నాడు. అప్పుడు మా క్లాస్ టీచర్ మీరే మాస్టరు అన్నాడు. ఆ రోజున మీరన్నారు, ఒరే పిల్లలు, ఇది మంచి పని కాదు, ఎవరు తీశారో వాడి వాచిని వాడికి తిరిగి ఇచ్చేసేయండి, నేను మిమ్మల్ని వెంటనే క్షమించేస్తాను, ఎవరిని ఏమీ శిక్షించను అన్నారు మీరు. కానీ నేనప్పుడు భయపడలేదు. కానీ నాకు అసలు ఇవ్వాలని కూడా లేదు మాస్టరు. ఇవ్వడం కోసమా నేను అంత చాకచక్యంగా దొంగతనం చేసింది? అందుకే ఆ వాచిని తిరిగి ఇవ్వలేదు. అసలు వాడికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశం కూడా నాకు లేదు మాస్టారు అన్నాడనమాట అబ్బాయి. అప్పుడు మీరేం చేశారో గుర్తుందా మాస్టారు మీకు అని అన్నాడు. అప్పుడు మీరేమో ఆ గది తలుపులు కిటికీలు అన్నీ మూసేశారు. మా అందరినీ ఒక రౌండ్గా నిలబెట్టారు. ప్రతి ఒక్కరి జేబు నేను ఇప్పుడు చెక్ చేస్తాను, మీరందరూ కళ్ళు రెండు మూసేసుకోవాలి అని చెప్పారు మీరు. జేబులు చెకింగ్ అయిపోయే వరకు ఎవ్వరూ కళ్ళు తెరవద్దు అని గట్టిగా హెచ్చరించారు మాస్టరు. ఇంకా దాంతో తప్పదు కదా మీరు చెప్పిన తర్వాత, అందుకని నేను కూడా కళ్ళు రెండు గట్టిగా మూసేసుకున్నాను. మీరేమో ఒక్కొక్కరి జేబు చెక్ చేస్తూ వెళ్ళారు. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే నా జేబులో దొరికింది మీకు ఆ వాచి. మీరు వెంటనే తీసేసుకుని మీ జేబులో వేసుకున్నారు. అప్పుడు అనుకున్నాను, ఓరి దేవుడా, అడ్డగోలుగా దొరికిపోయానురా దేవుడా, ఏం చేయాలి ఇప్పుడు అనుకున్నాను మాస్టరు. కానీ ఆ తర్వాత కూడా మీరు మిగతా వాళ్ళందరి జేబులు చెక్ చేశారు మాస్టారు. ఎందుకో నాకేం అర్థం కాలేదు. కాసేపు అయిన తర్వాత మీరు, పిల్లలు వాచి దొరికింది, మీరందరూ కళ్ళు తెరవండి అన్నారు మీరు. అప్పుడు అప్పుడు నాకు డౌట్ వచ్చింది మాస్టరు. అందరి జేబులు తనిఖీలు పూర్తయిపోయినాక కూడా ఇది ఫలానా వారి జేబులో దొరికిందని మీరు చెప్పనూ లేదు, నన్ను పట్టుకుని 4 తగిలించనూ లేదు, నలుగురిలో నా ఇజ్జతిని మీరు తీయలేదు. నన్ను చక్కగా కాపాడేశారు మాస్టరు. కానీ అప్పుడేమో అసలు విషయం అర్థం కాలేదు. ఆ తర్వాత కొన్నాళ్ళకి అర్థమైంది. అప్పుడు గనక మీరు ఆ రోజే నా మీద దొంగ అని ముద్ర వేసి ఉంటే నిజంగానే నా జీవితంలో అంత దొంగగా మారిపోయి ఉండేవాడినేమో మాస్టారు. కానీ మీరు అలా చెయ్యలేదు, నన్ను రక్షించారు మీరు ఆ రోజున. అప్పటికి ఆ ఒక్క సంఘటన నా జీవితంలో చాలా మార్పు తెచ్చింది మాస్టారు. అసలు ఆ రోజున మీరు నన్ను పక్కకి తీసిపోయి మందలించను కూడా లేదు మాస్టారు. నా అంతట నేనే మారిపోయేలా చేశారు.
ఇదంతా ఇప్పుడు గుర్తొచ్చిందా మాస్టారు? కానీ నా దగ్గర వాచి దొరికాక కూడా నన్ను ఎందుకు మందలించలేదు మాస్టారు? అది ఇప్పటికే నాకు జవాబు దొరకని ప్రశ్న అయిపోయింది మాస్టారు. ఇప్పుడైనా కొద్దిగా చెప్పరా ప్లీజ్ ప్లీజ్ అన్నాడనమాట అబ్బాయి. అప్పుడు ఆ మాస్టర్ ఏం చెప్పారంటే, ఒరే అబ్బాయి, ఆ రోజున మీ అందరి జేబులు చెక్ చేశాను. నీ దగ్గర వాచి దొరికిన తర్వాత నీ మొహం చూసి నిన్ను మందలిస్తే ఇక నిన్ను చూసినప్పుడల్లా అరే వీడు దొంగ కదా అన్న మాటే గుర్తొస్తుంది నాకు. ఇంకా దాని ఫలితంగా నేనేమో సరిగ్గా పాఠాలు చెప్పలేకపోతాను. ఇంకా నా ప్రవర్తనలో తేడా వచ్చేస్తుంది కదా. అందుకేరా అబ్బాయి, అందుకే నేను కూడా ఫలానా వాళ్ళ దగ్గర వాచి దొరికింది అనే సంగతి నాకు కూడా తెలియకుండా ఉండటం కోసం నేనేం చేశానో తెలుసా? నేను కూడా నా 2 కళ్ళు మూసుకుని మీ అందరి జేబులు చెక్ చేశానురా అబ్బాయి అన్నాడనమాట ఆ మాస్టారు. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, అబ్బా మీరెంత మంచి మాస్టారో అని చక్కగా ఇంకొకసారి ఆయన పాదాలకి నమస్కారం చేశాడనమాట. చూసారా నేస్తాలు, మరి ఇంత మంచి మంచి ఉపాధ్యాయులు ఉంటే ఆ దేశం ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంటుంది కదా. అసలు ఈ దేశం ఇంత ఉన్నతమైన స్థితిలో ఉంది అంటేనే ఇలాంటి ఉపాధ్యాయుల వల్లనే కదా నేస్తాలు. మరి మీరేమంటారు? అందుకే అంటారేమో, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని. చివరిగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో మీ నాగపద్మ.